నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే ఏంటి? ఓకే, గర్భసంచిలో లైనింగ్ ఉంటుందండి, దాన్నే మనం ఎండోమెట్రియం అంటాం అనమాట. సో ఈ ఎండోమెట్రియం అన్న టిష్యూ ఏదైతే ఎక్కువగా గ్రోత్ అయ్యి కలెక్షన్ లాగా ఫామ్ అవుతుందో దాన్ని మనం ఎండోమెట్రియల్ పాలిప్ అంటాం. సో పాలిప్ అన్నది మనం ఎంతమందిలో చూస్తాము ఇన్ ద పాపులేషన్ అంటే ఆల్మోస్ట్ 10 to 15%, అంటే 100 మందిలో 10-15 మందిలో ఈ పాలిప్ అన్న సమస్య మనం చూస్తూ ఉంటాం స్కాన్లో చేసేటప్పుడు. ఓకే, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో పాలిప్ ఉంది అన్నది చాలా మందిలో యాక్చువల్లీ మనకు సిమ్టమ్స్ తెలియవు అనమాట. ఏ సిమ్టమాటిక్ ఎక్కడో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు అలాంటి టైంలో స్కాన్లో బయటపడతాయి. కానీ ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే ఎటువంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ చేయొచ్చు అంటే వాళ్ళకు బ్లీడింగ్ టైం ఏదైతే పీరియడ్స్ టైం ఉంటుందో హెవీగా బ్లీడ్ అవ్వడము, లేదా పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ ఇంటర్మిటెంట్గా స్పాటింగ్ అవుతూ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ డిస్ట్రెసింగ్ సిమ్టమ్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ కూడా. ఎందుకంటే మనకు తెలుసు అనమాట, ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్లో ఒక ఎగ్ కణం కలిసి పిండం తయారవుతుంది, అల్టిమేట్గా ఆ పిండం వచ్చి అతుక్కోవాల్సింది యూట్రస్లోనే. సో ఆ యూట్రస్లో లైనింగ్ దగ్గర మనకి ఏదైనా పాలిప్ ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఇంటర్ఫియర్. సో అక్కడ కూడా ఇన్ఫర్టిలిటీ రీజన్స్తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు వీళ్ళు. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ పాలిప్స్. ఓకే, ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు, అంటే ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా? ఏజ్ గ్రూప్ అని ఏమి ఉండదు అండి, జెనెటిక్గా ఇన్సిడెన్స్ కూడా ఉండదు అనమాట. ఇట్స్ అ వెరీ స్పొరాడిక్ ప్రాబ్లమ్. సో రికరెన్స్ రేట్ కూడా ఉండొచ్చు అనమాట, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాపస్ రావచ్చు మళ్ళీ. సో అట్లా ఈ సెట్ ఆఫ్ పీపుల్లో ఉంటుంది, ఆ సెట్ ఆఫ్ పీపుల్లో ఉంటుంది అని ఉండదు. బట్ కొన్నిసార్లు పీసీఓడి ఉన్న పేషెంట్లో ఏమవుతుందంటే ఎక్కువగా లైనింగ్ పెరుగుతూ ఉంటుంది, పడిపోవడానికి మనకు ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ రిలీజ్ అవ్వదు అనమాట. సో ఇలాంటి వాళ్ళలో కొంచెం పాలిపాయిడల్ ఎండోమెట్రియం అన్న ఇన్సిడెన్స్ స్లైట్లీ హయ్యర్ ఉండొచ్చు ప్రీడిస్పోజింగ్. ఓకే, ఈ పాలిప్స్ వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? సో పాలిప్ వల్ల చాలా స్టడీస్ అవుతున్నాయండి, కానీ కాంక్రీట్గా పాలిప్ వల్లనే ప్రెగ్నెన్సీ రాదు, లేదా పాలిప్ తీసేసిన వెంటనే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వస్తుందని మనం చెప్పలేము. కానీ డెఫినెట్గా వీ క్లినీషియన్స్ ఒకవేళ పాలిప్ని చూస్తే అండ్ అది కూడా ఒక సైజ్ ఆఫ్ మోర్ దెన్ 1 centimeter ఉంది అని మేము మెజర్ చేస్తే వి ప్రిఫర్ టు రిమూవ్ ఇట్ అనమాట. పాలిప్ తీసేసి ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలని, అది ఐయుఐ కావచ్చు లేదా ఐవీఎఫ్లో ఎంబ్రియో తయారు చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ సైకిల్కి ముందు కావచ్చు. సో వి ప్రిఫర్ టు రిమూవ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 centimeter. ఓకే, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? సో డయాగ్నోసిస్ వచ్చేసి మనకిప్పుడు మంచి హై క్వాలిటీ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మటుకు 2-dimensional ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటాము, ఇంటర్నల్ స్కాన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. కానీ ఏమవుతుందంటే గర్భసంచి గోడలు రెండు యూజువల్లీ ఇలా అతుక్కొని ఉంటాయి ఇనిషియల్గా రైట్ ఆఫ్టర్ పీరియడ్. సో ఓన్లీ ఇవి థికెన్ అయ్యి లైనింగ్ ఓపెన్ అయినప్పుడే మనకు మీ పాలిప్ని అప్రిషియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీ హ్యావ్ 3-dimensional స్కాన్స్ అనమాట, దాంట్లో కూడా వీ కెన్ అప్రిషియేట్ బెటర్. బట్ ఎప్పుడు కూడా గోల్డ్ స్టాండర్డ్ విల్ బి హిస్ట్రోస్కోపీ, అంటే కెమెరాని డైరెక్ట్గా యూట్రస్ లోపల ఇంట్రొడ్యూస్ చేసి వీ కెన్ సీ ద పాలిప్ అనమాట. ఓకే, ఈ పాలిప్స్ అనేవి కొందరిలో చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో అసలు ఏ సైజులో ఉండాలంటారు? సో వెరీ స్మాల్ పాలిప్స్ ఏంటి అంటే లైక్ ఐ టోల్డ్ లెస్ దెన్ 1 centimeter అంత సిగ్నిఫికెంట్ కాదనమాట. బట్ డెఫినెట్గా మోర్ దెన్ 1 centimeter ఉన్నప్పుడు దే నీడ్ అటెన్షన్ అండ్ దే నీడ్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఫామ్లో ఏంటి అండ్ లేదా సిమ్టమ్స్ ఉన్నప్పుడు లెటెస్ సే లైక్ ఇంటర్మిటెంట్గా పీరియడ్ మధ్యలో అప్పుడప్పుడు స్పాట్ అవుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు కూడా దే నీడ్ రిమూవల్ ఇట్లాంటి కేసెస్లో. సో ట్రీట్మెంట్ పరంగా పోయినప్పుడు ఏంటి అంటే ఒకటి బ్లైండ్గా డైలటేషన్ అండ్ క్యూరెటాజ్ చేయొచ్చు అనమాట, లోపల జస్ట్ గర్భసంచి గోడల్ని క్లీన్ చేస్తామంటాం కదండి, ఆ మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ డైరెక్టెడ్. ఇప్పుడు బ్లైండ్గా డిఎన్సీ చేసినప్పుడు దెర్ ఇస్ 10% ఛాన్స్ దట్ ఆ పాలిప్ని మనం మిస్ చేసి ఉంటాం, మిగిలిపోయి ఉంటుంది, మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఉంటుంది అనమాట. సో హిస్ట్రోస్కోపీ కెమెరా పెట్టి తీస్తే మాత్రం ఇట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్, ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు సీ పాలిప్స్ కాబట్టి 100% విల్ బి ఏబుల్ టు రిమూవ్ దట్ పాలిప్ కరెక్ట్ రీజన్ లొకేట్ చేసి. ఓకే, మనకు కాలర్ ఉన్నారని మాట్లాడదాం. శిరీష గారు హైదరాబాద్ నుండి. శిరీష గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం, నా పేరు శిరీష, నా ఏజ్ 30 years మేడం. మా హస్బెండ్ కి 40 years మేడం. నాకు సెకండ్ బేబీ 2019 ఎక్స్పైర్ అయింది మేడం. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా డెలివరీ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా January 2021 రీకాన్యులేషన్ అయింది. బట్ 7 months అయింది, ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాము. ట్యూబ్ వచ్చేసి ఈచ్ సైడ్ 3 to 4 centimeters అన్నారు.
నాకు హైపోథైరాయిడ్ ఉంది మేడం. టీఎస్హెచ్ వచ్చేసి 1.10 ఉంది. ఏఎంహెచ్ వచ్చేసి 2.14 ఉంది. సిమెన్ వచ్చేసి మా హస్బెండ్ కి 78 మిలియన్ పర్ ఎంఎల్ ఉంది. మొటిలిటీ వచ్చేసి 50% ఉంది మేడం. ట్రై చేస్తున్నాము, అవ్వట్లేదు. ఐవీఎఫ్ కి వెళ్ళాలంటారా? ఒకవేళ ఐయుఐకి వెళ్తే మంచిదా? ఇది ఒక డౌట్ మేడం. ఇంకొక సెకండ్ డౌట్ ఏంటంటే, ఐవీఎఫ్ కి వెళ్తే మేము ట్విన్స్ వేసుకోవచ్చా, పర్వాలేదా? నాకు ఆల్రెడీ 2 సిజరీన్స్ అయ్యాయి, రికార్డులేషన్ అయింది. 2 ట్విన్స్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదా? లేదు అంటే వన్ వేసుకుంటే 1 ఎంబ్రియో మంచిది ఉంటుందా? ఈ టూ డౌట్స్ కి క్లారిటీ ఇవ్వండి మేడం. ఓకే అండి. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు ట్యూబెక్టమీ అయింది, ఫ్యామిలీ ప్లానింగ్, దాన్ని రివర్స్ చేసుకోవడానికి ట్యూబల్ రీకాన్యులేషన్ చేసుకున్నారు అండి. ఇక్కడ ఫస్ట్ వన్ ప్రాబ్లం ఏంటి అంటే, మనము ఇట్స్ లైక్ అ పేపర్ అండి. పేపర్ని చింపి వాపస్ మళ్ళీ ప్లాస్టర్ వేసి అతికిచ్చినా కూడా ఒరిజినల్ ఫామ్కి రెస్టోర్ అవుతుందా? నోట్ 100% లేదు. ఈ ట్యూబెక్టమీ కూడా అంతే అనమాట. మనం ట్యూబ్స్ రెండింటిని కలుపుతున్నాము, ఓపెన్ ఉన్నాయి కానీ ట్యూబ్కి లైనింగ్ ఉంటుంది, వెరీ మైనర్ సీలియా అంటాం, హెయిర్ లాంటివి. సో అవి డెఫినెట్గా దెబ్బతింటాయి. సో 100% మనకు బ్యాక్ టు ద ఒరిజినల్ ఫామ్ ఉండదన్నమాట. మీరు అన్నది రెమినెంట్ లెంత్ 3 to 4 సెంటీమీటర్స్ అన్నారు కదా, డెఫినెట్గా అట్లీస్ట్ మినిమం 4 సెంటీమీటర్స్ ఆఫ్ రిమైనింగ్ ట్యూబ్ ఉంటేనే మనకు మంచి ప్రాస్పెక్ట్స్ అనమాట. సో మీ కేసులో 4 సెంటీమీటర్స్ ఉంటే ఇట్స్ ఓకే. 7 months ట్రై చేశారండి. ఇప్పుడు ఏంటి అంటే డెఫినెట్గా ఎస్, 1 attempt ఐయుఐ మీరు చేయొచ్చు, ట్యూబ్స్ 2 పేటెంట్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి. బట్ ఐయుఐలో కూడా మీరు సక్సెస్ చూడట్లేదు అంటే ఎస్, యూ మైట్ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. లైక్ ఐ టోల్డ్, ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్ కలవాలి కాబట్టి డెఫినెట్గా లైనింగ్ హెయిర్ ఏదైతే ఉందో దెబ్బతిని ఉంటుంది కాబట్టి అది దానివల్ల ఇంటర్ఫియర్ అవుతూ ఉండొచ్చు, మీకు ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. నౌ కమింగ్ టు యువర్ సెకండ్ డౌట్ అండి, మీరు అన్న 2 సిజేరియన్స్ అయ్యాయి, అటెంప్టింగ్ అన్ అదర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏంటి అంటే మన సర్జికల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో థర్డ్ సిజేరియన్ ఈజ్ ఓకే. నౌ కమింగ్ టు నంబర్ ఆఫ్ బేబీస్, మీరు ఎంబ్రియోస్ ఎన్ని పెట్టుకుంటున్నారు అనేది. నో వీ కెనాట్ డిటర్మిన్ అండి 100%గా 2 ఎంబ్రియోస్ని పెడితే ట్విన్స్ అవుతాయని చెప్పలేము అనమాట. దెర్ ఈస్ అ ఛాన్స్. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా సింగిల్ day 5 ఎంబ్రియో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. బ్లాస్టోసిస్ట్ అంటాము. సో day 5 ఎంబ్రియో పెట్టుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ సినారియో సింగిల్టన్ ప్రెగ్నెన్సీకి. అక్కడ కూడా ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వెన్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత లేటర్ స్టేజ్లో డివైడ్ అయితే. బట్ సింగిల్ day 5 బ్లాస్ట్ పెట్టుకుంటే మీకు సింగిల్టన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. యూట్రస్ 2 times ఆల్రెడీ సిజేరియన్ అయింది కాబట్టి దిస్ విల్ బీ ద బెస్ట్ సినారియో ఫర్ యూ. ఎస్, ఈ సమస్య రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందుగానే? ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటున్నారా? సో ఎండోమెట్రియల్ పాలిప్స్ ని మనము ప్రివెంట్ చేసేదని ఉండదండి. ఇట్స్ ఎట్లా అంటే బాగా ఎవ్రీథింగ్ ఏ సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏముండవు, ఏదో ఒక ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటారు, ఐయుఐ అని ప్రిపేర్ చేస్తాం వాళ్ళందరినీ, ఫాలికల్ పెరుగుతుందా లేదా, లైనింగ్ పెరుగుతుందా లేదా అని చూసుకోవడానికి రమ్మంటూ ఉంటాము. అండ్ తీరా చూసినప్పుడు సడన్ గా విసి పాలిప్ ఉంది కదా, సో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకు ఎంబ్రియోన్ పెట్టుకోవడము, ఈ సైకిల్లో నెక్స్ట్ సైకిల్ పెడతాము అలా అంటూ ఉంటాం. కానీ సో దీన్ని రాకుండా ఉండేటట్టు చూసుకునే మెజర్స్ ఏంటి అంటే ఆబ్వియస్లీ జస్ట్ లైఫ్ స్టైల్. లైక్ ఐ టోల్డ్, పీసీఓడి వాళ్ళలో కొంచెం పాలిపాయిడల్ ఎండోమెట్రియం ఉంటుంది అన్న కాబట్టి సో ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్, ఎక్సర్సైజెస్ కానీ, డయట్ కానీ, టాబ్లెట్స్ పరంగా ప్రివెన్షన్ ఆఫ్ పాలిప్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ అబౌట్ దట్. మరో కాలర్ ఉన్నారండి, సలీం గారు మహబూబ్ నగర్ నుండి. నమస్తే అండి సలీం గారు. నమస్తే మేడం. నమస్తే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇది మా భార్యకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. థైరాయిడ్ ఉంటే అవన్నీ చూపించినాము, బ్లడ్ తక్కువ ఉంది అని బాగానే ఖరాబ్ అయింది. దాని బుడగలు కూడా వస్తుండే సన్న సన్నగా మీద బుడగలు. సలీం గారు మీ ఆడియో క్లియర్ గా లేదండి. హలో మేడం, చెప్పండి. నీటి బుడగల సమస్య ఉంది అన్నారా వైఫ్ కి? ఉంది అని చెప్పిండ్రు, బాగానే మళ్ళా కవరప్ అయింది అని చెప్పిండ్రు. మళ్ళా మంత్ నిలబడతలేదు మేడం, అట్లా కొద్దిగా కవరప్ అయింది, బాగానే ఉంది. థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చిందని చెప్తున్నారు, మంత్ నిలబడతలేదు మేడం. అది అంటే అబార్షన్స్ ఏమన్నా అవుతున్నాయా అండి? ఈ అబార్షన్ ఏం కాలేదు మేడం. ఓకే అండి. ఓకే, వైఫ్ వయసు ఎంత అండి? వయసు 28 అట్లా ఉంటుంది మేడం. మీదండి? మాది 30 చిల్లర ఉంటుంది మేడం. కౌంట్స్ టెస్ట్ మీరు చేసుకున్నారా? మీది సెమెన్ కౌంట్ టెస్ట్ చేపించినాడు, 70 వచ్చింది మేడం నాది. ఓకే. సో వైఫ్ కి థైరాయిడ్ అంటే మనకు మెడికేషన్ తో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా మందికి ఉంది థైరాయిడ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ నీటి బుడగల సమస్యను కూడా ఎట్లా అంటే బాగా ర్యాంపెంట్ ఉంది, ఎవ్రీ 10 members లో లేదా 5 members లో ఒకటి ఉంటూనే ఉంది ఇప్పుడు లేడీస్ లో. సో దానివల్ల
మరి పెద్దగా చూడకూడదు ఆ ప్రాబ్లమ్ని. బట్ పీసీఓడిలో ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి నెల ఒక లేడీలో రెగ్యులర్ సైకిల్స్ ఉండే లేడీలో ఒక ఫాలికల్ పెరుగుతుంది. బై మిడ్ సైకిల్ బై 14th డే ఒక మెచ్యూర్ ఎగ్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 14 daysకి మళ్ళీ పీరియడ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద సైకిల్ దట్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్. పీసీఓడి నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక హార్మోన్ వ్యత్యాసం వల్ల ఒక డామినెంట్ ఫాలికల్ అన్ని చిన్నగానే ఉంటాయి, ఏ ఒక్కటి కూడా పెద్దగా పెరగదు. లైనింగ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది అండ్ 1 month 2 months కూడా అవుతాయి. అండ్ ఆ లైనింగ్ ఎంత థిక్ అవుతుందంటే యూట్రస్ సపోర్ట్ చేయలేక పడిపోతుంది అనమాట. 1.5 2 monthsకి పీరియడ్ రావడము లేదా టాబ్లెట్స్ తీసుకుంటేనే రావడం. సో అల్టిమేట్గా ఏంటి అంటే ఒక డామినెంట్ ఫాలికల్ మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. ఏ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందన్నది అర్థం కాదు. సో వీళ్ళలో ఏంటి అంటే చాలా బేసిక్ స్టెప్ ఇన్ఫర్టిలిటీలో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే బయట నుంచి కొన్ని టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి వి విల్ హెల్ప్ అనమాట ఒక ఫాలికల్ పెరగడానికి పీసీఓడి కేసెస్లో. సో కరెక్ట్గా ఫాలికల్ని మానిటర్ చేసుకుంటూ ఒక ఎగ్ విడుదలైంది అన్న టైంలో న్యాచురల్గా కలిసి చూస్తే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ ఉన్నారండి, శ్రీకాకుళం నుండి ప్రభావతి గారు. ప్రభావతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గర్భసంచిలోని నుంచి నొప్పి వస్తుంది మేడం, ఇది డేట్లు గట్ అయ్యేటప్పుడు. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు 30 సంవత్సరాలు మేడం. ఎంత అండి? 30 సంవత్సరాలు మేడం. ఓకే, అది డేట్లు గట్ అయ్యేటప్పుడు 15 days ముందే నొప్పి స్టార్ట్ అయిపోతుంది మేడం. ఓకే, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాం మేడం. చెకప్ చేయించుకుంటే ఫైబర్ ఉన్నదని చెప్పారు మేడం. ఏముందనండి? ఫైబర్ అంటే కాయ ఏదో ఉందన్నారండి. అదే మేడం, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే నేను ఏఆర్టీ మందులు కూడా వాడుతున్నాను మేడం. ఓకే అండి. అదే మేడం, ఇక్కడేమో చేయని అంటున్నారు, దాని గురించి ఏదైనా సలహా. ఇప్పుడు గర్భసంచి గోడ ఉంటుందండి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మనం ఎండోమెట్రియం అంటాము, ఎక్కడైతే అతుక్కోవాలో పిండము. కానీ ఈ ఎండోమెట్రియం లైనింగ్ బయటనే ఇమీడియట్ గా గోడ ఏదైతే ఉందో దాన్ని మనం మయోమెట్రియం అంటామండి. సో ఆ మయోమెట్రియం మజిల్ ఏదైతే ఉందో యూట్రస్ గర్భసంచి గోడ, దాంట్లో టిష్యూ ఎక్కువగా పెరిగి చేరుకొని ఒక బాల్ లా తయారవుతుంది అనమాట. దాన్ని మనం ఫైబ్రాయిడ్ అంటాం. సో ఈ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెవీగా బ్లీడ్ అవ్వడము లేదా మెన్సెస్ టైంలో బాగా పెయిన్ ఉండడము. సో నెక్స్ట్ మీరు ఇన్ఫర్టిలిటీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటున్నారు కదండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు అవసరమా సర్జరీ తీయించుకోవాలా లేదా మెడిసిన్స్తో ట్రై చేయొచ్చా, ఇన్ఫర్టిలిటీ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఒకటేంటి అంటే సైజ్ ఎంత ఉంది ఫైబ్రాయిడ్ది. యూజువలీ ఫర్టిలిటీ పరంగా ఏంటి అంటే 3 centimeters కంటే ఎక్కువ ఉంటే మేము తీయాలని ప్రయత్నిస్తాం అనమాట ఫైబ్రాయిడ్ని సర్జరీ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎండోమెట్రియం లైనింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఎంత దూరం ఉంది అది చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మీ కేసులో డెఫినెట్గా పెయిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి, సిమ్టమ్ ఉంది కాబట్టి మీరు ఫైబ్రాయిడ్ని అటెండ్ అవ్వాలండి. అది మెడికల్ పరంగా త్రూ టాబ్లెట్స్ కానీ లేదా కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ తగ్గడానికి, లేదా లాస్ట్ రిసార్ట్ వచ్చేసి సర్జరీ ఉంటుందన్నమాట తీసుకోవడానికి. రైట్. ఈ ఎండోమెట్రియం అనేది కొందరిలో ట్యూబల్ లోపల కూడా వస్తుందంటారు. సో అలా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? అంటే ఈ లైనింగ్ ఏదైతే ఉందో ఎండోమెట్రియం కొన్నిసార్లు ఏమవుతుందంటే వెళ్ళి గర్భసంచి గోడలో కూర్చోవచ్చు లేదా ట్యూబ్ మీద కూర్చోవచ్చు, ఓవరీ మీద ఉండొచ్చు, గర్భసంచి వెనకాల పౌచ్ ఆఫ్ డగ్లస్ అంటాం, ఇంటెస్టైన్స్ పేగుల మీద వెళ్ళొచ్చు. ఇట్ కెన్ గో యాజ్ ఫార్ యాజ్ లంగ్స్లో కూడా రావచ్చు అనమాట. సో వీటన్ని కేసెస్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం, డిఫరెంట్ ఫ్రమ్ ఎండోమెట్రియల్ పాలిప్. సో ఈ ఎండోమెట్రియోసిస్ డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. ఒకటేంటి అంటే ఓవరీ మీద కూర్చొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మెచ్యూర్ ఫాలికల్ పెరగడంలో ఇంటర్ఫియర్ అవుతుంది, రిలీజ్ అవ్వడంలో ఎగ్ ఇంటర్ఫియర్ అవుతుంది. ట్యూబ్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైం మనకు పీరియడ్ వచ్చినప్పుడు ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటాయి అవి. సో దగ్గర ఉన్న స్పాట్స్ ఏం అవుతాయి అంటే అతుక్కుంటాయి. సో ట్యూబ్ మంచి క్యాలిబర్ ఉండాల్సింది అడ్డదిడ్డంగా ఇలా అయిపోతుంది అనమాట అతుక్కొని, కొన్నిసార్లు బ్లాక్స్ కూడా తయారవుతాయి. సిమిలర్లీ మనకి ఇంటెస్టైన్స్ కానీ పెయిన్ ఉండడం. సో డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ కెన్ బి సీన్ ఇన్ దోస్ విత్ ఎండోమెట్రియోసిస్. రైట్. ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? సో ఎండోమెట్రియల్ పాలిప్ లైక్ ఐ టోల్డ్ మనకు మెడికల్ క్యూరెటాజ్ అంటామండి. సో మెడికల్ క్యూరెటాజ్ అంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో అండ్ అది కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ కూడా, డిపో ఇంజెక్షన్స్ అంటాం అనమాట. ఈచ్ ఇంజెక్షన్ ఒక 4 weeks వరకు ఇట్ కెన్ షో ఇట్స్ ఎఫెక్ట్. సో ఇవి మెడికల్ క్యూరెటాజ్ ట్రై చేయొచ్చు. సో మెడికల్ క్యూరెటాజ్లో 100% రిజల్ట్స్ ఉండవు.
ఒకవేళ దాని ఇచ్చి కూడా వీఆర్ సీయింగ్ ద పాలిప్ పర్సిస్టింగ్ అంటే దెన్ విల్ గో ఫర్ సర్జికల్. అది డిఎన్సి డైలటేషన్ అండ్ క్యూరెటాజ్ కావచ్చు, లేదా హిస్ట్రోస్కోపీ కెమెరా పెట్టి డైరెక్ట్గా అండర్ విజన్ సిజర్స్తో కానీ కొన్ని రిసెక్టోస్కోప్ లూప్ ఎలక్ట్రోడ్తో కానీ వి ట్రై టు రిమూవ్ ద పాలిప్. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ ఉన్నారండి, విజయనగరం నుండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా పాపకి మ్యారేజ్ 5 సంవత్సరాలు అయింది మేడం. పిసిఓడి ఉంది, లాజర్ ట్రీట్మెంట్ చేశారు మేడం. తర్వాత యూరిన్ లోను లైట్ గా డార్క్ రావట్లేదు, లైట్ గా గీతలు వస్తున్నాయి. స్కానింగ్ లో ఏం కనిపించట్లేదని ఐయుఐ చేశారు. నెక్స్ట్ మామూలుగా ఇవి ఇంజెక్షన్ కూడా చేశారు మేడం, అయినా కానీ నిలబట్టలేదు ప్రెగ్నెన్సీ. ఐయుఐ చేసి తర్వాత ఏమైందండి? లాజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత 1 నెల తర్వాత మనకి ఇంజెక్షన్ చేశారు మేడం. ఓకే అండి. ఇంజెక్షన్ చేశారు, ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదా మేడం. అవునండి. అవి ఇంజెక్షన్ చేశారు, 5 ఇంజెక్షన్ చేశారు, అయినా కానీ నిలబడలేదు మేడం. ఓకే అండి. సో మామూలుగా పీసీఓడి ఉన్న వాళ్ళలో నార్మల్ ఇంటర్వెన్షన్స్ అంటే లైఫ్ స్టైల్ ఇవన్నీ ట్రై చేస్తాం కదండి. ఆ తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ కూడా ట్రై చేస్తాము. ఒకవేళ ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్తో కూడా మనము రెస్పాండ్ కావట్లేదు, ఒక డామినెంట్ ఫాలికల్ రావట్లేదు అంటే సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట సర్జరీ. అంటే లాపరోస్కోపీ ద్వారా పీసీఓడి ఓవరీస్ ఏవైతే బల్కి ఉన్నాయో డ్రిల్ చేస్తాం విత్ కాటరీ. సో ఆ తర్వాత కొంతమందిలో వీ కెన్ సీ ఇంప్రూవ్మెంట్ అనమాట, ఎస్పెషలీ లీన్ పీసీఓస్ అంటే సన్నగా ఉండి పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళలో ఇది ఎక్కువ బెనిఫిషియల్ అనమాట సర్జరీ. దీని తర్వాత ఐయుఐ ట్రై చేశా అన్నారు. 7 years మ్యారేజ్ లైఫ్ అయిందండి. ఐయుఐ అన్నది సక్సెస్ రేట్ 10 to 15% మాత్రమే ఉంటుంది. అంటే 10 members-లో 1 or 2 members-కి పాజిటివ్ వస్తుంది ఐయుఐ. సో ఐయుఐ క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ అంటాం అనమాట. 1 ఐయుఐ చేసి వీ డోంట్ హ్యావ్ టు లూజ్ హార్ట్, we can try up to 2 to 3 cycles. ఎందుకంటే ఒక క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ అనేది ఇట్ విల్ గో అప్ టు 25 to 30%. కానీ 3rd cycle తర్వాత సక్సెస్ రేట్ విల్ స్టార్ట్ ఫాలింగ్. సో దే కెన్ అటెంప్ట్ 1 or 2 more cycles ఆఫ్ ఐయుఐ. అక్కడ కూడా ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ దే మైట్ హ్యావ్ టు లుక్ టు ఐవీఎఫ్ అప్పుడు. ఎస్, ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు? అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్ ఆర్ సర్టెన్ ఏజ్ వాళ్ళకే చెయ్యాలి అనేది ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎండోమెట్రియల్ పాలిప్ లైక్ ఐ టోల్డ్ మామూలు డిఎన్సీ కానీ లేదా సెడేషన్ కింద చేయొచ్చు. అప్పుడు కోమార్బిడిటీస్ ఉన్న అంత ప్రాబ్లమాటిక్ కాదు. కానీ ఒకవేళ హిస్ట్రోస్కోపీ గైడెడ్ రిమూవల్ వెళ్తున్నాము అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి అనెస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక అనెస్థెటిస్ట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు దే హ్యావ్ టు సాటిస్ఫై. సో కోమార్బిడిటీస్ ఉన్న అవి కంట్రోల్లో ఉండాలి, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, మీరు అంటున్న థైరాయిడ్ కానీ. ఇన్ అడిషన్ టు దట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అవన్నీ కూడా టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నప్పుడు మేము సర్జరీకి పోస్ట్ చేసుకుంటాం. రైట్, మరో కాలర్ ఉన్నారండి, విజయవాడ నుండి సాహితి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి మేడం. నా పేరు సాహిత్య అండి, విజయవాడ. చెప్పండి మ్యామ్. నా ఏజ్ వచ్చి 24 years మ్యామ్. ఓకే ఓకే, నా మ్యారేజ్ 3 years అవుతుంది మ్యామ్. నేను ఆఫ్టర్ 1 year తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు మ్యామ్. ఓకే. అయితే ఆ తర్వాత నుంచి స్కానింగ్ అయి చేస్తే పీసీఓడి ఉందని చెప్పారు. మళ్ళీ ఎగ్ గ్రోత్ కూడా లేదని చెప్పారు మ్యామ్. ఓకే అండి. ఓకే. ఎగ్ గ్రోత్ లేదన్నారు, టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఇచ్చారు, కానీ ఎగ్ గ్రోత్ అనేది లేదు నీ దాంట్లో అని చెప్పి అన్నారు. ఓకే. సాహితి గారు, మీ ఆడియో క్లియర్ గా లేదండి. మీరు తొందరగా మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటో చెప్తే డాక్టర్ గారు క్లారిఫై చేస్తారు. ఓకే అండి. సో పీసీఓడి ప్రాబ్లంలో అర్థమైంది ఏంటంటే మీకు టాబ్లెట్స్ ట్రై చేశారు, ఇన్ఫాక్ట్ ఇంజెక్షన్స్ అంటే గొనాడోట్రోపిన్స్ అంటాం, అంటే సెకండ్ లైన్ అనమాట. టాబ్లెట్స్తో ఎవరైతే రెస్పాండ్ కావట్లేదో వాళ్ళలో మేము ఇంజెక్షన్స్ యూస్ చేస్తాం. సో గొనాడోట్రోపిన్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు మోస్ట్ యూజువలీ రెస్పాండ్. సో అక్కడ కూడా రెస్పాండ్ కావట్లేదు అనుకోండి, అప్పుడు వీ ట్రై టు సీ అనమాట వేరే మొడాలిటీస్. వెయిట్లో ఏమన్నా వెయిట్ లాస్, ఎందుకంటే ఈవెన్ 5% వెయిట్ లాస్ అయినా కూడా ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది అనమాట. జస్ట్ 1 to 2 kgs వెయిట్ లాస్ అయినా కొన్నిసార్లు రెస్పాన్స్ వస్తుంది ఇంజెక్షన్స్లో. అది ఫస్ట్ థింగ్, బేసిక్. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని అడ్జువెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే పీసీఓడి కేసెస్లో కొన్ని మయో ఇనోసిటాల్ అని, లేదా వి గివ్ సర్టన్ డ్రగ్స్ లైక్ మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ అందరూ అనుకుంటూ ఉంటారు షుగర్ పేషెంట్స్కి ఇస్తారు కదా అని, బట్ ఇట్ హ్యాస్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో.
లైక్ పీసీఓడి పేషెంట్స్లో ఒక ఫాలికల్ డెవలప్ కావడానికి అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ అవుతుంది అనమాట. సో అది యాడ్ చేయడం, లేదా ఒక స్టిరాయిడ్ పెట్టడం, లేదా టైప్ ఆఫ్ గొనాడోట్రోపిన్ ఏం వాడుతున్నాము వాళ్ళకి హెచ్ఎంజీ అంటాం అనమాట, దాని బదులు మేబీ మోర్ సెలెక్టివ్ అని ఎఫ్ఎస్హెచ్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ వాడడం. సో ఇవన్నీ ట్రై చేయొచ్చు. సో అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు అంటే కంప్లీట్గా రెసిస్టెంట్ పీసీఓఎస్ కేసెస్ అనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఐవీఎఫ్లో డెఫినెట్గా ఏమవుతుందంటే డైలీ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట అక్కడ సెకండ్ డే ఆఫ్ పీరియడ్ నుంచి. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ లేకున్నా డెఫినెట్గా అక్కడ ఫాలికల్స్ వస్తాయి. ఓకే, ఈ ఐయుఎఫ్కి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటండి? సో ఐయుఐ అంటే ఇట్ ఈస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే మామూలుగా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక లేడీలో స్కాన్స్ చేసుకుంటూ మానిటర్ చేస్తూ ఎగ్ విడుదలైంది అని తెలిసినప్పుడు హస్బెండ్ శాంపిల్ ఇస్తే అది ప్రాసెస్ చేసి డైరెక్ట్గా యూట్రస్లో వేస్తాం, గర్భసంచిలో. ఇది ఐయుఐ అనమాట. వెరీ వన్ ఆఫ్ ద బేసిక్ ట్రీట్మెంట్, మరి పెద్ద ట్రీట్మెంట్ ఏం కాదు. నో ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటేనే మనకు తెలుసు ఇట్స్ అవుట్ సైడ్ ఇన్ ద ల్యాబ్ ఫర్టిలైజేషన్. సో ఒక గుడ్డుని కణంని మనం కలిపి ఎంబ్రియోని ల్యాబ్లో తయారు చేస్తున్నాము. అలా తయారైన ఎంబ్రియోని మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో సక్సెస్ రేట్ ఆఫ్ ఎన్ ఐవీఎఫ్ ఇస్ వే హయ్యర్, 50% ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంబ్రియో ఫామ్ అయినంత వరకు గ్యారంటీ ఉంది, బట్ క్వాలిటీ ఎలా ఉందో తెలీదు ఎంబ్రియోది, అండ్ పెట్టిన తర్వాత గర్భసంచిలో లైనింగ్లో అతుక్కుంటుందా లేదా తెలీదు. సో దీస్ ఆర్ ది డార్క్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. రైట్, మరో కాలర్ ఉన్నారండి, సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, చెప్పండి సతీష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం, నాకు యూరిన్ అదంతకదే లీక్ అవుతుంది. సారీ, మళ్ళీ చెప్పండి, అర్థం కాలేదు. యూరిన్. హలో హలో చెప్పండి సతీష్ గారు. మేము కర్ణాటక నుంచి మాట్లాడుతూ ఉండేది. ఓకే, మాది యూరిన్ రీసెస్ అదంతకదే లీక్ అవుతుంది మేడం. ఓకే, మిస్సెస్ కి యూరిన్ అంటున్నారా? మేడం. ఓకే, తనకేం ఏజ్ ఎంత అండి వైఫ్ ది? 32. తనకేమన్నా నార్మల్ డెలివరీస్ అయ్యాయా ఆల్రెడీ? అయింది మేడం. అంటే ఫోర్సెప్స్ కానీ అలా కష్టం, డెలివరీ డిఫికల్ట్ అయిందా అండి? మేడం. ఓకే, సో మామూలుగా ఏంటి అంటే నార్మల్గా డెలివరీ వితౌట్ ఎనీ ప్రాబ్లం అయినప్పుడు ప్రాబ్లం లేదండి, కానీ కొంచెం ఫోర్సెప్స్ వేయడం కానీ లిటిల్ డిఫికల్ట్ ఆపరేటివ్ డెలివరీ అంటాం అనమాట. నార్మల్గా త్రూ వెజైనానే బర్త్ అయి ఉంటుంది, కానీ ఏదన్నా ఫోర్సెప్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసి బేబీని బయటికి లాగాల్సి వస్తుంది. ఎందుకో ఫర్ మెనీ రీజన్స్, డిలేడ్గా ఉంది, లేబర్ సరిగా ప్రోగ్రెస్ కావట్లేదు, ఇలాంటి టైమ్స్లో. అప్పుడు ఏమవుతుందంటే వెన్ వి ఇంట్రడ్యూస్ ఫోర్సెప్స్ బాగా బయటికి లాగినప్పుడు బేబీ హెడ్ ఏదైతే ఉందో పైననే యూరిన్ అవుట్ఫ్లో ట్రాక్ట్ ఇస్ రైట్ అబవ్ అనమాట. సో అప్పుడు హెడ్ వల్ల ఆ వాల్ ఏదైతే మధ్యలో ఉందో ఇట్స్ వెరీ థిన్. సో మనం లాగినప్పుడు కానీ ఏదైనా సర్టన్ ఫైబర్స్ ఏమన్నా ప్రాబ్లం అయ్యి కానీ దీనివల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ రావచ్చు. సో వాళ్ళకు డెఫినెట్గా యూరాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ కూడా హూ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ యూరినరీ ట్రాక్ట్ రీజన్వి సంబంధించి ఉంటారు కాబట్టి దే హ్యావ్ టు గో మీట్ దెమ్. సో దే మైట్ నీడ్ అ సర్జరీ ఆల్సో, ఎందుకంటే ఆ బ్లాడర్ వాల్ని ఏదైతే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ ప్రాపర్ కాంటినెన్స్. దీని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు, అది వాట్ ఇట్ ఈస్ అనేది వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటారు వేరియస్ టెస్ట్ చేసుకొని, అండ్ అప్రోప్రియేట్ సర్జరీ చేసి దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫర్ యూ. రైట్, మరో కాలర్ ఉన్నారు, ఏలూరు నుండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. అదేనమ్మా, మాకు మ్యారేజ్ 20 సంవత్సరాలు అయింది. ఓకే, మా మిస్సెస్కి 40 years వయసు. ఓకే, ప్రజెంట్ మొన్నే షుగర్ వచ్చింది, అది కూడా 210 అలాగే ఉంటుంది. ఆవిడ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి. ఓకే అండి, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, అవి రిమూవ్ చేసి ఐవీఎఫ్ చేపిద్దామని అనుకుంటున్నాం. ఓకే అండి. దాని గురించి సుమారు ఎంత అవుతుంది అని చెప్తే, ఫైబ్రాయిడ్స్ 2 ఉన్నాయి అన్న రైట్ సైడ్. ఆ 2 తీసుకుంటే మన అన్నం కూడా అయిపోయిందమ్మా, అన్నం కూడా అయిపోయింది అది. ఓకే ఓకే, అంటే అర్థమైందండి. పీరియడ్ కూడా ఆగిపోయింది వైఫ్కి కదండి? ఓకే,
సో వైఫ్ ది 40 years అంటున్నారు, ఇప్పుడు IVF కి వెళ్తున్నారు. సో IVF కి ఏంటి అంటే సెల్ఫ్ ఎగ్స్ వెళ్ళాలంటే గుడ్ నంబర్స్ ఉండాలండి. అట్ 40 years ఏమవుతుందంటే ఎగ్ నంబర్స్ చాలా తగ్గిపోయి ఉంటాయి ఫర్ స్టార్టర్స్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా బాగా తగ్గిపోయి ఉంటుంది. ఎలా అయితే మనకు స్కిన్ పుట్టినప్పటి నుంచి ఉందో ఎగ్స్ కూడా పుట్టినప్పటి నుంచి ఉంటాయి కాబట్టి స్కిన్ తో పాటు ఎగ్స్ కూడా ఏజ్ అవుతాయి. సో 40-year-old లేడీలో మనకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, సొంత ఎగ్స్ సొంత స్పర్మ్స్ వాడినప్పుడు కానీ. సో వీ ఆఫర్ దెమ్ అనమాట, ఎగ్ సరిగా కనిపించట్లేదు లేదా క్వాలిటీ కాంప్రమైజ్డ్ ఉండొచ్చు అంటే డోనార్ ఎగ్ కానీ డోనార్ ఎంబ్రియోస్ కానీ ఇస్తాం. ఇప్పుడు IVF లో ఏంటి అంటే వాట్ ఎవర్ మైట్ బి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత తీసుకెళ్లి మనం యూట్రస్ లోనే ప్లేస్ చేయాలి కాబట్టి ఇప్పుడు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అది లైక్ ఐ టోల్డ్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని నంబర్లో ఎన్ని ఉన్నాయి, ఎంత క్లోజ్ గా ఉంది లైనింగ్ క్యావిటీని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా డిస్టార్ట్ చేస్తుందా చూసుకొని ఇట్ విల్ నీడ్ రిమూవల్ అనమాట. సో రిమూవ్ చేసుకొని ఫైబ్రాయిడ్స్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటీస్ అండి. 210 mg/dL ఉందంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మెలైటస్. ఎక్కడైతే మనము ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేస్తున్నామో HbA1c అంటాము, అంటే పాస్ట్ 3 months షుగర్ కంట్రోల్ అని చూసుకుంటాము. దట్ షుడ్ బి అట్లీస్ట్ లెస్ దెన్ 6.5. సో అవన్నీ కంట్రోల్లో పెట్టుకునే ఫైబ్రాయిడ్స్ ని రిమూవ్ చేసుకొని దెన్ ఎంబ్రియో హ్యాస్ టు బి పుట్ ఇన్సైడ్ ద యూట్రస్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి టైం స్పెండ్ చేసి ఈ పాలిప్స్కి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ డాక్టర్.